తన భార్యను మనసులో తలంచుకొని నిజముగా వేదిక బ్రతకపోను. అమ్మా అమ్మా నా దేవుడు ఇప్పుడే వెళ్ళిపోయాడమ్మా. నిజముగా నా యొక్క జీవుడు పుట్టిన చోట గిట్టునో లేదో అని మాహయ్యా మారయ్య మన జీవుడు ఈ యొక్క పుట్టిన చోట గిట్టునో లేదు, ఈ సముద్రాలైన సముద్రాల పాలును మన శవమని చెప్పి మనసులో ఆ మారయ్య చూడండి ఆ యొక్క వడలు ఆడ పొలి చుక్కబురాడే మారయ్య. ఒకటి 2 రోజులు 3 రోజులు అంటే ఇలా చెప్పు. ఆ యొక్క శరీరం ఎలా అయిపోయిందంటే ఆ శరీరము అల్లనేరేడుతో సమానంగా నల్లగా రూపం మారిపోయింది. గుర్తుపట్టను కాకుండా ఆయన యొక్క శరీరము రూపుల యొక్క లావణ్యము నిమ్మపండుతో సమానంగా ఉన్నటువంటి ఆ యొక్క శరీరము అల్లనేరేడుతో సమానంగా మారిపోయింది. ఏమంటే ఆ జబ్బుడు వంటిది. అలాంటి మారయ్య చూశాడు. మనం వెళ్ళాలి చెన్నపట్టు, ఎలాగా నేను చెన్నపట్టు నుంచి నేరుగా సామంతపట్టు వెళ్ళిపోవాలి అని చెప్పి మారయ్య మాటికి సొమ్ము తప్పుతూ ఈ విధముగా చెప్పుతూ మారయ్య ఆడ ఒకలను రోజులు కాను చెప్పయ్యా. మారయ్యకు ఈ విధముగా 15 రోజులుగా చెప్పుతూ బాధపడుతూ ఆ మారయ్య ఆడ ఓటలో మారయ్య వస్తున్నాడే. మారయ్య కాకినాడకు బాబు వచ్చి చేరిందా. ఈ విధంగా కాకినాడ ఓరదేవుల దగ్గరకు వచ్చి చేరింది ఓడ. కాకినాడ రావడంలోనే ఆ యొక్క కాకినాడలో ఉన్నటువంటి పండితులు కాకినాడ 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 అంటున్నారు. అప్పుడు ఆ యొక్క మారయ్య కళ్ళు తెరితే కాకినాడ ఆడ మెల్లమెల్లగా బాబు పైకి లేచాడే. మారయ్య ఓడ
వచ్చినయ్యా మారయ్యా ముందుకు మూడలు దానేసినాడా మారయ్యా అందులో మారయ్య తప్పిపోయా